వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని మునగనూరు గ్రామం ఎస్బీహెచ్ కాలనీ 1వ వార్డు కౌన్సిలర్ సంగీత మోహన్ గుప్తా బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కేసీఆర్ జై కేసీఆర్ వర్ధిల్లాలి వంకన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి కోనన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి కోనన్న గారి నాయకత్వం మున్ననూరు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి మున్ననూరు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై కేసీఆర్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవానికి మునగనూరు నుంచి భారీ ఎత్తున కార్యకర్తలం ఈ రోజు ఒకరోజు ముందుగానే తరలి వెళ్తా ఉన్నాము. ఈ కేసీఆర్ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని మా వంతు కృషిగా మేము ఇక్కడ నుంచి బయలుదేరుతా ఉన్నాము. అనుకున్న దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువ కూడా కేసీఆర్ సభ ఈరోజు ఖచ్చితంగా విజయవంతంగా జరుగుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం కూడా ఈరోజు వరంగల్ వైపు చూస్తా ఉన్నది. కాబట్టి మున్ముందు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ తెలంగాణ మళ్ళా ఇంతకు ముందులాగా వర్ధిల్లాలి, సుఖశాంతులతో వర్ధిల్లాలి, అన్ని రకాల వ్యాపారాలు వృద్ధి కావాలి అంటే మళ్ళీ కేసీఆర్ గారి రావాలి, ఆయన్నే అభివృద్ధి చేయాలని చెప్పి కూడా మేము అందరం కోరుకుంటూ జై కేసీఆర్ జై తెలంగాణ. రజతోత్సవ సభకు వరంగల్ కు చలో వరంగల్ పిలుపు మేరకు ఈరోజు బీఆర్ఎస్ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మునగనూరు నుంచి ఒకరోజు ముందుగానే భారీ ఎత్తున కార్యకర్తలను నాయకులందరం కలిసి బయలుదేరుతా ఉన్నాము. ఎందుకంటే రేపు బయలుదేరితే సభాస్థలికి చేరుకోవడానికి కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చనే ఉద్దేశంతో, కేసీఆర్ గారి మీద అభిమానంతో ఒకరోజు ముందుగానే బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకొని మా వంతు సేవలు కూడా అక్కడ అందిద్దామనే ఉద్దేశంతో మేము ఒకరోజు ముందుగా బయలుదేరుతా ఉన్నాము. కేసీఆర్ సభ ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా కేసీఆర్ సభ వైపే చూస్తా ఉంది. యావత్ భారతదేశమే కాకుండా ఈరోజు వరల్డ్ మొత్తం కూడా వరంగల్లో ఏం జరగబోతుంది, సభ ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు ఖచ్చితంగా జరగబోతుంది. ఈరోజు కాంగ్రెస్ దౌర్భాగ్యమైనటువంటి పాలనకు ఈరోజు కేసీఆర్ సభ చెంపపెట్టులాగా మారబోతుంది. అభిమానంతో లక్షలాది మంది రైతులు, యువకులు, కార్మికులు అందరూ కూడా తరలి వస్తా ఉన్నారు. అందులో భాగంగా మేము కూడా ఈరోజు రజతోత్సవ సభకి ఒకరోజు ముందుగానే బయలుదేరుతా ఉన్నాము. అంతేకాకుండా మన కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడిని కూడా మునగనూరు బీఆర్ఎస్ శాఖ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. పాకిస్తాన్ మా వంతుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం, ఖబర్దార్ పాకిస్తాన్, మరోసారి ఇట్లాంటి సంఘటనలు జరిగితే పాకిస్తాన్ ప్రపంచ పటంలకేంచే లేకుండా చేస్తారని చెప్పి కూడా నేను ప్రధాని మోడీకి మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర సమితి రజతోత్సవ వేడుకలు 24వ సంవత్సరం దాటి 25వ సంవత్సరం వెళ్తున్న సందర్భంగా చలో ఎల్కతుర్తి కార్యక్రమానికి ఈ రోజు మునగనూరు నుండి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు బయలుదేరుతున్నారు. ఒక రోజు ముందుగానే మేము ఈ రోజు బయలుదేరుతున్నాము. ఎందుకంటే రేపు చాలా మంది ఆ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా జనాలు రాబోతున్నారు. కావున మేము ముందు జాగ్రత్తగా మేము ముందే వెళ్తున్నాము. దాంతో పాటు పహల్గామ్ లో మృతి చెందిన భారతీయులు టెర్రరిస్టుల దాడిలో మృతి చెందిన పహల్గామ్ బాధితులకు సంఘీభావం తెలుపుతూ వాళ్ళందరికీ శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మేము యాత్ర బయలుదేరుతున్నాము. 25 సంవత్సరాల రజతోత్సవాన్ని పురస్కరించుకొని ఒక మునగనూరు గ్రామం నుంచి, ఇబ్రాహీంపట్నం కాన్ఫరెన్స్ మునగనూరు గ్రామం నుంచి మన టిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఏకదమ్ముగా ఈ రోజు బయలుదేరుతున్నారు వరంగల్ రజతోత్సవానికి. ఆ కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం జరుగుతుంది. అంతేకాకుండా మన భారతదేశంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అది విషాదకరణం. ఏమిటంటే అమాయకులు, టూరిస్టులు యాత్రలకని వచ్చిన అమాయకుల మీద దండయాత్ర చేయడం జరిగింది. ఓన్లీ మన హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఎక్కడున్న హిందువులంతా కుల మతాలకి అతీతంగా, పార్టీలకి అతీతంగా హిందువులంతా ఒక మాట మీద ఉండి పాకిస్తాన్ ని ఏర్పడేయాలి. ఇలాంటి ఉగ్రవాదుల్ని కూడా మన భారతదేశంలో అడుగు పెడతానికి చోటు కూడా కనీసం అడుగు పెడతాను కూడా మనం వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఎక్కడికి వాళ్ళని బందోబస్తు చేయాలి. ఇంకా ఎవరి ప్రాణాలు కూడా పోకుండా పోయిన వాళ్ళ ప్రాణాలకి మనం వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని నేను
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి తెలియజేస్తున్నాను. అదే విధంగా ఎవరైతే విద్రోహులు ఈ యొక్క చర్యని చేపట్టారో వాళ్ళందరికీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని నేను మన భారతదేశం తరపు నుంచి ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నాము. ఆ దేశద్రోహులను పాలద్రోలే వరకు వాళ్ళని హతమార్చే వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కళ్ళని కూడా మనం దండించే విధంగా చర్యలు చేపట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మనం పోరాడదాము. హిందువులేమి తక్కువ కాదనండి, భారతదేశంలో సకానికి పైగా హిందువులమే ఉన్నాము. కాబట్టి ప్రజా పాలనలో ప్రజల సమస్యలను తీర్చడానికి, ప్రజలకు ఉన్న కష్టాలను సమస్యలను తీర్చడానికి భారత ప్రభుత్వం తరపు నుంచి కూడా మనందరం కూడా యుద్ధం అనేది వస్తే మాత్రం ప్రతి ఒక్క నీటి బిందువు కూడా మనము వాళ్ళ శత్రువుల్ని పాలదోలే వరకు కృషి చేస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకోవాలని అనుకుంటున్నాను. అమరులకు